తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 26వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు శాంతి సమాధానం లభించునుగాక. అనుసరించడానికి రెండు అర్థాలు కలవు. ఒకటి, ఒక వ్యక్తి వెనకాల నడిచి వెళ్ళడం. రెండవది, ఒక వ్యక్తిని పోలి జీవించడం. క్రీస్తు ప్రభు ఈ వచనంలో నన్ను అనుసరింపుము అనగా క్రీస్తు వోలే జీవించడానికి పిలుస్తున్నాడు అని అర్థం. ఇంకా క్రీస్తును సేవించడం అన్నా క్రీస్తును పోలి జీవించడమే అని అర్థం చేసుకోవాలి. అనగా క్రీస్తులా ప్రేమించాలి, క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా జాలిపడాలి, క్రీస్తులా ప్రార్థించాలి, క్రీస్తులా జీవితాన్ని మార్చుకోవాలి. క్రీస్తు తన సువార్త పరిచర్య ప్రారంభం నుండి చివరి వరకు దేవుని మీద ఆధారపడుతూ పవిత్రాత్మ శక్తి ద్వారా బోధించాడు, అద్భుత కార్యాలు చేశాడు. క్రీస్తు అనుచరులు కూడా తండ్రి దేవుని మీద ఆధారపడుతూ పవిత్రాత్మ శక్తిచే నడిపింపబడుతూ క్రీస్తులా బోధించాలి, సేవించాలి. క్రీస్తు ప్రభుని పరిచర్యను బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు క్రీస్తు అనుభవించిన శిలువ మరణాన్ని బట్టి తండ్రి దేవుడు క్రీస్తుకు అప్పగించిన కార్య సాధనను బట్టి తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని సమాధి నుండి లేపి పునరుత్థానం దయచేసి మోక్షారోహణం ద్వారా తన కుడి ప్రక్కన పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టారు. అలాగనే క్రీస్తును అక్షరాల అనుసరించిన తన సేవకులకు, శిష్యులకు, విశ్వాసులకు కూడా క్రీస్తు ప్రభు తండ్రి దేవుని దయ వలన తనతో పాటు పరలోకములో తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడయ్యేలా యోగ్యతను, ధన్యతను దయచేస్తాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఈ విధంగా ప్రభునితో ఉండాలనేది దేవుని అభిలాష. మరి దేవుని ఆకాంక్షను పరిపూర్తి చేయడం క్రీస్తు ప్రభుని అనుసరించే సేవకులముగా మన బాధ్యత. క్రీస్తులా జీవిస్తూ క్రీస్తును పోలి క్రీస్తుతో జీవించుదాం. ప్రార్థించుదాము. సర్వ పవిత్రతకు ఊటయైన మా దేవా, మీ ప్రేమానురాగాలకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. జ్ఞానస్నానం స్వీకరించి మేము అనుసరిస్తున్న మేము మీలా జీవించేలా, మీలా ప్రేమించేలా, జాలి చూపేలా, సేవ చేసేలా మమ్ము మేము తగ్గించుకొని సేవకా రూపం దాల్చి పూర్ణ హృదయంతో మిమ్ము సేవించేలా మాకు మీ మనస్సును, ఆత్మను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.